ఒకటే అనిపిస్తుంది మామ. కామనర్స్ అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలవటం ఈ సమాజానికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఏమిరా నాయన ఏం తప్పు చేశాడరా, గేమ్ అంత బాగా ఆడాడు ఈరోజు ప్రియాంక గారితోటి, అది ఫౌల్ గేమ్ ఎలా అవుతుంది? సూపర్గా గేమ్ ఆడాడు కదా, దాన్ని ఫౌల్ గేమ్ అంటున్నారు. నిన్న రీతు మీదకి పైకి వెళ్ళాడు, బూతి మాటలు తిట్టాడు, ఎలిమినేట్ చేసేయండి, రెడ్ కార్డ్ ఇచ్చేయండి అంటున్నారు. అంటే కామనర్ అయితే గెలవకూడదా? ఓకే, అంటే గెలిచే రీతిలో ఉన్నాడు, ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాడు, ఎలాగైనా ఆర్మీ పవన్ కళ్యాణ్ కింద పడేద్దాం అనే థాట్స్లోనే చాలా మంది అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ అయితే చేస్తున్నారు మా. నిజం చెప్పండి, ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని మీకు అనిపిస్తుందా? అనిపించకపోతే ఫస్ట్ వీడియో లైక్ చేయమా. ఈ వీడియోకి వచ్చే లైకులను బట్టి నేను ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదని నేను నమ్ముతాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదురా, చూడండి ఇన్ని లైకులు వచ్చినాయి, ఇంకెక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఈరోజు గేమ్ సూపర్గా ఆడాడు మావా. ఆ గేమ్లో కూడా ఇమాన్యుల్ ఉన్నాడు సంచాలక. ఓకేనా, సంచాలక ఇమాన్యుల్ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఫిష్ అండ్ స్టిక్ ఆ గేమ్లో ప్రియాంక అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆడారు. అక్కడ ఓన్లీ ఒక హ్యాండ్ తోటే ఆడాలా, ఇంకో హ్యాండ్ వెనక కట్టేశారు. ఓకేనా, హ్యాండ్ వాడొద్దని చెప్పారు కానీ మౌత్ కానీ లెగ్ కానీ వాడొద్దని చెప్పారా? బిగ్ బాస్ కానీ సంచాలక్ కానీ చెప్పారా? చెప్పలేదు కదా. హ్యాండ్ వాడాడు, లెగ్ వాడాడు, తప్పే ఉంది. ఒక హ్యాండే వాడాడు, లెగ్ వాడాడు, మౌత్ వాడాడు, అంతకుమించి సెకండ్ హ్యాండ్ అయితే వాడలేదు. సెకండ్ హ్యాండ్ వాడితే అప్పుడు ఫోల్ గేమ్ అనాలా, అంతేకాని దొరికాడు పాపం కామనరు, వేసేసుకుందాం, విన్నర్ని చేయకూడదని చాలామంది అయితే చాలా నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి. నిజం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసుకునే చూడండి మామ. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దాం. తనూజ నాకు సూపర్ అనిపించింది మామ. రీతు విషయంలో తనూజ ఇచ్చిన గూస్ బంప్ సీన్స్ అయితే ప్రతిసారి సూపర్ అనిపించింది. ఓకేనా, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు అని చెప్పిన ప్రతిదీ సూపర్ అనిపించింది. దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ సంజన గారు తప్పు చేశారా, తప్పు చేయలేదా, అసలు సంజన గారు ఏంటి, ఆమె స్ట్రాటజీ ఏంటి, అది కూడా మాట్లాడుకుందాం గట్టిగా. దివ్య, ఇంకా నీకు దండం తల్లా, దివ్యాకి దండమే. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో రీతు బాత్రూంలో ఏడాస్తుంది. బాత్రూంలో ఏడ్చినప్పుడు డెమాన్ వచ్చాడు. డెమాన్ వచ్చి ఏం చెప్తున్నాడు? నీ తప్పు లేదు, నువ్వు బయటకు వచ్చే ఏడవక అని చెప్పాడు. అప్పుడు వచ్చిన తర్వాత తనూజ వచ్చి సూపర్ పాయింట్ చెప్పింది మా. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, గట్టిగా మాట్లాడు అని చెప్పింది. నిన్న కూడా నామినేషన్స్లో కూడా రీతుతో అదే చెప్పింది. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, గట్టిగా మాట్లాడని స్ట్రైట్ పాయింటే చెప్పింది రీతుకి. అప్పుడు సంజన గారు కూడా నిన్న నామినేషన్స్ ముందు తనూజని అడిగింది, అసలు వీళ్ళ రిలేషన్ ఏంటి 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 అని అడిగితే అక్కడ కూడా తనూజ సూపర్ చెప్పింది మామ. వాళ్ళ రిలేషన్ అయితే మనకు అనవసరం. ఓకేనా, వాళ్ళు ఈ హౌస్లో బాగానే ఉన్నారు, అవన్నీ మనకు అనవసరం. ఓకేనా, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, అది వాళ్ళ రిలేషన్ అంతే అని చెప్పిన తనూజ సూపర్ అనిపించింది. ఇక్కడ సంజన గారిది నేను ఎందుకు తప్పు అని అంటున్నానంటే, నామినేషన్స్లో చెప్పడం తప్పు, కానీ ఆమె ఏదో చూసిందంటయ్యా, అదైతే మనకు తెలియదు. చూశాను నిన్ను చూసింది చెప్పకూడదా అంటుంది. ఈ సినిమాలో నువ్వు సంజన గారు ఏం చేస్తారో కూడా నాకు కూడా నిజంగా అర్థం కావట్లేదు. ఓకేనా, ఏం చూసిందామా, ఏదేదో మాట్లాడుతుంది. ఒక్కసారిగా సర్కిల్ మొత్తం ఆ వైపు తిప్పేసుకుందయ్యా. ఇప్పుడు సంజన గారు మాట్లాడిన తప్పు, కానీ ఫస్ట్లో మనకు కూడా అదే అనిపించింది. ఓకేనా, రీతు గిల్లి వదిలేసింది సంజన గారిని. అందువల్ల సంజన గారు ఓవర్ డోస్ అయి మాట్లాడారు. ఆ మాట్లాడటం తప్పు, కానీ రీతు గిల్లిందా గెలలేదా? మీరు గేమ్సే ఆడట్లేదు, 5 స్టాంప్స్ వచ్చిన కానీ మీరు అసలు కనపడట్లేదు, అది అంది. నేను సంజన గారు ఏమన్నారు? ఇప్పుడు కనపడతాను, నేను ఆ అమ్మాయికి కనపడట్లేదు అన్నది కదా, ఇప్పుడు కనపడతాను. సంజన అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అన్నది. రీతు మటుకి నామినేషన్స్లో సంజన గారిని పతివ్రత శిరోమణి అని అనిందంట. అందువల్ల మన సంజన గురించి మీకు తెలిసింది, మన సంజన అంటే నా సంజన అనుకోకుండా సంజన గారి గురించి మీకు తెలిసింది. ఏదైనా కానీ తనకి ఏదైనా ఇచ్చారంటే టిట్ ఫర్ టాట్ ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ అది నామినేషన్స్లో చెప్పడం నాకు తప్పు అనిపించింది. ఓకేనా, అది నార్మల్గా నీట్గా పక్కా తీసుకెళ్ళి చెప్పినా కానీ అంత అయితే ఉండేది కాదు. ఇక్కడ సంజన గారిది వచ్చింది ఏంటంటే తప్ప రైటా ముఖం మీదే చెప్పేస్తుంది. అది మనం ఒక ఆడియన్గా మనమే ఆలోచిస్తాం. రీతి గురించి ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఒక అమ్మాయి అబ్బాయి గురించి ఇలా ఎందుకని ఇంగ్లీష్ సంజన అని మనకు అనిపిస్తుంది. అలా నామినేషన్స్లో అనకుండా నార్మల్గా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుంటే దట్ ఈస్ సంజన నేను కూడా అనేవాడిని. ఓకేనా, ఫస్ట్లో మనకి కూడా అలా అనిపించింది. గుండె మీద చేసుకుని చెప్పండి. ఓకేనా, ఏంటి వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారు, అంత బాండింగ్ ఏంటి అప్పుడే అనిపించింది. కానీ ఫర్దర్గా వాళ్ళు గేమ్స్ ఆడుతూ వచ్చినప్పుడు సూపర్గా గేమ్స్ ఆడారు రీతు అనే డెమాండ్. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ సంజన గారు చెప్పిన పాయింట్ ఆ టైంలో కరెక్ట్ కాదు. ఓకేనా, కానీ తనూజ చెప్పింది ఫస్ట్ నుంచి తనూజ చెప్తానే వచ్చింది రీతుకి, గేమ్ ఆడు ఇవన్నీ వద్దు, బాండింగ్స్ వద్దు అని. కానీ సంజన గారు చెప్పిన విధానం డిఫరెంట్గా చెప్పారు. ఓకే, చెప్పింది రైట్ ఆర్ రాంగ్, చెప్పిన విధానం డిఫరెంట్. కానీ తనూజ చెప్పింది రీతుకి గేమ్స్ ఆడు అని. కానీ ఫస్ట్లో వాళ్ళైతే రీతు అంటే ఏమన్నా కొంచెం డిఫరెంట్గానే ఉంది. నేను మొన్న ఫ్యామిలీ వీక్లో రీతు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా చపాతీ కర్ర ఇవ్వండి, నేను రీతుతో మాట్లాడలేదా అంటే ఆ వద్దమ్మ, మనకి నీట్గా గేమ్ ఆడమ్మా అనే చెప్పింది. ఓకేనా, ఇక్కడ సంజన గారు చెప్పిన తీరు తప్పు. నామినేషన్స్లో కాకుండా నార్మల్గా ఆమెకు నచ్చట్లేదు కాబట్టి చెప్పుకుంటే బాగుండేది, కానీ నామినేషన్స్లో చెప్పడం తప్పు. కానీ తనూజ నీట్గా నార్మల్గా ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చింది, గేమ్ ఆడు ఇవన్నీ మనకు అనవసరం అని. దానికి రీతు వాళ్ళ అమ్మ కూడా గేమే ఆడవమ్మా, ఇవన్నీ మనకు అనవసరం అని చెప్పింది రీతు వాళ్ళ అమ్మ కూడా. అది ఇక్కడ సంజన గారి పాయింట్, రీతు పాయింట్ ఇది మామ. చెప్పే విధానం తప్పు. ఓకేనా, ఇక్కడ తనూజ చెప్పిన విధానం రైట్, విధానాల్లోనే తప్పు పడిపోయింది. ఓకేనా, ఇమాన్యుల్ కూడా అదే చెప్పాడు, నువ్వు చెప్పే విధానమే తప్పుగా ఉందమ్మా, నువ్వు నార్మల్గా చెప్పుంటే ఎవరు ఏమీ అనరు అని. ఇక్కడ సంజన
చెప్పే విధానమే తప్పు. అయితే చెప్పింది కరెక్టా రాంగ్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో చేయండి మామ. ఇదైతే నాకు అర్థమైంది. తనూజ టూ గుడ్ అనిపించింది. ఓదార్చిన ప్రతిసారి సూపర్ అనిపించింది మామ. ఓకేనా, గూస్ బంప్స్ నీట్గా నీ తప్పు లేనప్పుడు గట్టిగా మాట్లాడు అది ఇదని సూపర్గా చెప్పింది. ఆ తర్వాత రీతు అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళ టాపిక్ మామ. ఆర్మీ పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడని నిన్నటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయి. దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు. ఒక్క క్లిప్ మీరు చూపి నేను గట్టిగా మాట్లాడతా. ఇప్పుడు దాకా హౌస్లో వాళ్ళు ఏమీ మాట్లాడుకోవట్లేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు తప్పు చేయలేదండి, వాళ్ళు ఏమీ మాట్లాడుకోలేదు. మనం ఏం మాట్లాడతాం? ఇంకా హౌస్లో వాళ్ళు మాట్లాడట్లేదు, బయటికి ఒక క్లిప్ కూడా రాలేదు ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు. ఇంకేం మాట్లాడాలా? ఓకేనా, ఊరికి ఒక కామనర్ ఉన్నాళ్ళే తొక్కేద్దామని విన్నారని చేయకూడదు అని ప్రతి ఒక్కరూ అలా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది కొన్ని పిఆర్ బ్యాచ్లు అయితే అలా బిహేవ్ చేస్తున్నారు మామ. అదైతే నాకు నచ్చలేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేసిన క్లిప్ ఒక్కడు పంపించండి, తాట తీసి నేనే వదిలేస్తా. ఓకేనా, బూతి మాట తిడితే ఎవరినైనా వదిలేదు లేదు మన ఛానల్ అలాంటిది. ఓకేనా, రైట్ ఆర్ రాంగ్, తప్పు చేసినోడు తప్పని మూతి మీద మొహం మీదే చెప్తా నేను. ఓకేనా, ఎవరు ఏదైనా అనుకోని. ఆ తర్వాత రీతు అడుగుతుంది డెమాన్ని, నువ్వు నా కోసం గేమ్ వదిలేసావా అని. నిజమే, డెమాన్ రీతు కోసమే గేమ్ వదిలేశాడు. అందుకే ఆర్మీ పవన్ కళ్యాణ్కి అంత కోపం వచ్చింది. ఒకనే రీతు అనే డెమాన్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఏం చేశారు, నువ్వు ఇమాన్యుల్తో టైఅప్ అయ్యావు మా టీంకి అన్యాయం చేసావు అన్నారు. ఇక్కడ చివరికి చూస్తే రీతు అనే డెమాన్ టైఅప్ అయ్యి గేమ్ ఆడారు. అందుకే ఆర్మీ పవన్ కళ్యాణ్ అంతగా కోపం వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నామా, చైర్స్ కొట్టడం తప్పే, కానీ ఆ బూతులు అయితే తిట్టలేదు. మనకు వచ్చిన దాని ప్రకారం తిడితే మాత్రం గట్టిగా మాట్లాడదాం. చైర్స్ కొట్టడం తప్పే, దాని గురించి నేను తప్పు కాదు, ఆర్మీ పవన్ కళ్యాణ్ చైర్స్ కొట్టాడు అయినా కానీ తప్పు కాదని నేను చెప్పను. కానీ అతని కోపంలో న్యాయం ఉంది కదా, ఎన్నిసార్లు పొడుస్తారు, ఎన్నిసార్లు తీసేస్తారు. ఈ పాయింట్ నేను నిన్న చెప్పాను, ఈ రోజు కూడా గట్టిగా చెప్పాలనుకున్నా. అతని కోపంలో నీతి నిజాయితీ ఉంది, తప్పు అయితే చేశారు. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజన గారి దగ్గర పోయి చెప్పిన ప్రతిసారి బాగానే ఉంది, చెప్పే విధానమే బాగాలేదమ్మా, నువ్వు బాగానే చెప్పావు. ఆ తర్వాత దివ్య భరణి గారు వెళ్ళి మాట్లాడారు. ఏంటి దివ్య ఏంటని, మీరు నాతో మాట్లాడొద్దని ఇది ప్రతిసారి, ఇప్పుడు కూడా అదే అంటుంది, మీరు నాతో మాట్లాడొద్దు అంటుంది. ఏమమ్మా, నిన్న ఆయన ఏమన్నాడు, నువ్వు నిన్న అన్న మాట బాగుందా అని ఏమన్నాడు, నువ్వు సరిగా మాట్లాడట్లేదు దివ్య అంటే, మీతో ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకుని అంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా మళ్ళీ తనుజాని తీసుకొస్తుంది. ఓకేనా, మళ్ళీ మొన్నే ఉంది గేమ్స్ కోసం నువ్వు వాడుకుంటున్నావు భరణి గారిని. మొన్న అనింది, భరణి గారికి కోపం రాకుండా ఎందుకు వస్తుంది, ఆయన మ్యాటర్ వద్దు తీసుకురావద్దు అన్నప్పుడు నువ్వు తీసుకొస్తూనే ఉన్నావు కదా దివ్య. ఆయన కోపం రావడంలో సహజం లేదు, మీరు చేయటం టూ వరస్ట్ అమ్మా ప్రతిసారి అదే. ఆ తర్వాత చెప్పావు కదా ఇది రీతు అండి సంజన వాళ్ళల్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? చెప్పే విధానం నామినేషన్స్లో చెప్పకుండా నార్మల్గా చెప్పుంటే సంజన గారు కరెక్టే ఓకేనా, ఫస్ట్లో అలా అనిపించింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ అయితే లేదు, రీతు వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినప్పుడు కూడా మీరు అదే ఫీల్ అయ్యారా లేదా? కాకపోతే వాళ్ళైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ అయితే అలా లేరులే ఓకేనా, సంజన గారు చెప్పే విధానమే రాంగ్గా చెప్పారు. నామినేషన్స్లో కాకుండా నార్మల్గా చెప్పుంటే గుడ్ అనిపించేది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ర్యాప్ ఉంది కాబట్టి. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయింది కదా, ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక ఛాన్స్ రావాలి. ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చింది, ఎందుకంటే అమ్మ కోసం నేను రెండోసారి కెప్టెన్ అవ్వాలి అనుకున్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. సూపర్ అనిపించింది. ప్రియాంక కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ సూపర్ గేమ్ ఆడాడు, కానీ ఫౌల్ గేమ్ ఏమయ్యా, అక్కడ రెండో హ్యాండ్ ఉపయోగించొద్దు అన్నారు కానీ మౌత్ లెగ్ ఉపయోగించొద్దని చెప్పలేదు కదా. ఎందుకు టార్గెటింగ్ కామనర్ని విన్నర్ చేయకూడదు, అదే టార్గెటింగ్లో ఉన్నారు కొంతమంది మాత్రం. ఆ తర్వాత అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిచేశాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ అండ్ భరణి గారు, ఇక్కడ భరణి గారు పాపం నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ కూతురు హనీ వచ్చి చెప్పి వెళ్ళింది, నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి అని. అక్కడ ఆయన కెప్టెన్ అయితే అవ్వలేకపోయాడు. గౌతమ్ బాగా గేమ్ ఆడాడు, భరణి గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు కెప్టెన్ సిరీస్. కానీ ఆ తర్వాత తనూజ వచ్చి హక్ చేసుకొని ఏడవద్దు నాన్న, క్రయింగ్ చేయొద్దు భరణి గారు అన్నప్పుడు లిటరల్లీ ఇది కదరా తనూజ అని నాకు అనిపించింది ఓకేనా. అప్పుడు దివ్య కూడా రాలా, మీరు గమనించారో లేదో, ఆయన బాధలో ఉన్నప్పుడు తనూజ వెళ్ళి మాట్లాడింది, దట్ ఈస్ తనూజ అని నాకు అనిపించింది. నిజం చెప్పడం ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నర్ చేయకూడదని చాలా మంది డిసైడ్ అయిపోయినట్టున్నారు, అందుకే పిఆర్ బ్యాచ్లు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. తనూజ టూ గుడ్ గేమ్ బాగా ఆడింది, తను పాయింట్స్ పెట్టాల్సినప్పుడు పాయింట్స్ పెట్టింది. రీతు విషయంలో తను ప్రతిసారి చెప్తూనే ఉంది అవి వద్దు నీట్గా గేమ్ ఆడని. చివరికి తనుజ చెప్పింది నిజమైంది, చివరికి ఏదో ఒకటి వచ్చి పడింది రీతు మీద. ఓకేనా, సంజన గారు చెప్పే విధానం తప్పు, అది విధానమే తప్పు, ఆ టైమే తప్పు అని నాకు అనిపిస్తుంది. రీతు ప్రతివత శిరోమణి అని సంజన గారిని అంటే అది కూడా చాలా పెద్ద తప్పే. ఓకేనా, దాని గురించి కూడా నాగార్జున గారు గట్టిగా మాట్లాడతారు. ఈ శనివారం ఏదో జరగబోతుంది గట్టిగా జరగబోతుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటే నేను చెప్పింది వాళ్ళిద్దరి గురించి కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ తెలపండి. గుర్తే మన ఛానల్ ఫాలో ఉంటే మనకి ఎక్కడ ఏదనిపిస్తే అది చెప్తాం.